బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి కుమారుడు బండి భగీరథ్ ఎట్టకేలకి పోలీసులకు చిక్కాడు. నిన్న పోలీసులు పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి విచారించి ఆ తదనంతరం కోర్టు ముందు జడ్జి ముందు హాజరుపరిచి రిమాండ్ కూడా తరలించారు. సో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నాడు బండి భగీరథ్. పోక్సో కేసులో అరెస్ట్ అయినటువంటి బండి భగీరథ్ 14 రోజుల పాటుగా జ్యుడిషియల్ రిమాండ్ విధించారు మేడ్చల్ కోర్టు. ఇక భారీ బందోబస్తు నడుమ నిందితుడిని చెర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. భగీరథ్ అరెస్ట్ కాలేదు, లొంగిపోయాడని చెప్పి తండ్రి కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్తున్నమాట. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనం విజువల్లో చూడొచ్చు. బండి సంజయ్ ఒక ట్వీట్ చేశాడు. భగీరథ్ అరెస్ట్ కాలేదు, తానే స్వయంగా పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు భగీరథ్. ఇది ఆయన చేసిన ట్వీట్. సో ఇంకోవైపు తన సత్యమేవ జయతే అంటూ కూడా ఒక ట్వీట్ చేశారు. సో ఇలా ఇంకొక గ్యాగ్ ఆర్డర్ కూడా వచ్చింది. పలు ఛానళ్ళకి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి గ్యాగ్ ఆర్డర్ వచ్చింది. ఏమని, బండి సంజయ్ పేరు ఎక్కడా కూడా వాడకూడదు అని చెప్పి. నేను బండి సంజయ్ పేరు వాడడంలో నా ఉద్దేశం కేవలం భగీరథ్ బండి సంజయ్ కుమారుడు కాబట్టి. ఇప్పుడు ఆయన రెస్పాండ్ అవ్వకపోయి ఉంటే పేరు వాడకపోయే వాళ్ళం. ఒకసారి పీసీఆర్ ట్వీట్ ప్లే చేయండి. ఈ ట్వీట్ కనుక ఆయన చేయకపోయి ఉంటే, భగీరథ్ విషయంలో రెస్పాండ్ కనుక అవ్వకపోయి ఉంటే మేము ఆ పేరు కూడా వాడకపోయే వాళ్ళం. బండి సంజయ్ కుమార్ అనేటువంటి పేరు ఈ గ్యాగ్ ఆర్డర్ తర్వాత కూడా న్యాయస్థానం పట్ల మాకు విశ్వాసం ఉంది కాబట్టి పేరు వాడకపోయేవాళ్ళం. కానీ బండి సంజయ్ ఈ అరెస్ట్ పైన రియాక్ట్ అయ్యారు కాబట్టి డెఫినెట్గా ఆయన పేరు వాడాల్సి వస్తోంది. సో బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఎట్టకేలకి 14 రోజుల పాటుగా రిమాండ్లో ఉంటాడు. సో జ్యుడిషియల్ రిమాండ్ విధించింది మేడ్చల్ కోర్టు. సో ప్రస్తుతానికి ఆయన చెర్లపల్లి జైల్లో ఉన్నారు. రాత్రే చెర్లపల్లి జైలుకి తరలించారు ఆయన్ని. సో తామే అప్పగించామని చెప్పి బండి లాయర్ కర్ణసాగర్ కూడా చెప్తూ ఉన్నారు. ఇక దర్యాప్తుకు పూర్తిగా సహకరించామని లాయర్ కర్ణసాగర్ అంటున్నారు. విచారణలో అన్ని నిజాలు తేలుతాయని చెప్పి అంటున్నారు. నిర్దోషిగా బయటకు వస్తాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు కర్ణసాగర్. ఇక సోమవారం కోర్టులో బెయిల్ పిటిషన్ వేయబోతున్నారు. అదే రోజు కస్టడీ పిటిషన్ కూడా పోలీసులు కోరే అవకాశం ఉంది. ఒకవైపు పోలీసులు కస్టడీ పిటిషన్ కోరుతారు, ఇంకోవైపుగా అటు బండి తరపున లాయర్ బెయిల్ రెగ్యులర్ బెయిల్ అడిగే అవకాశం ఉంది. సో నాకు తెలిసినంత ఈజీగా రెగ్యులర్ బెయిల్ వచ్చే అవకాశం లేదు. కానీ ఏదో మెటీరియలైజ్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, మా దగ్గర చాలా పర్ఫెక్ట్ ఆధారాలు ఉన్నాయి, ఆ ఆధారాన్ని కూడా సమర్పిస్తామని చెప్పినటువంటి అటు బండి తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి మరి ఇప్పుడు అటు సుప్రీం హైకోర్టులో సమర్పించలేదు, నేను ఇన్వెస్టిగేషన్ దగ్గర కూడా సమర్పించలేదు. మరి ఎందుకు తాత్సారమైంది, నిజంగా మెటీరియల్ డాక్యుమెంట్ ఉందా లేదా అనే అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. ఇక బండి భగీరథ్ ఎట్టకేలకి పోలీసులకు చిక్కాడు. రాత్రి 8:15 పోలీసుల ఆయన చిక్కినట్టు తెలుస్తోంది. సో స్వయంగా పోలీసులకి తానే వచ్చి లొంగిపోయాడు అనేది బండి సంజయ్ కుమార్ చెప్తున్నమాట. కానీ పోలీసులేమో మాకు అరెస్ట్ చేశాము అప్ప జంక్షన్ దగ్గర అంటగా పోలీసులు చెప్తున్నారు. దీంట్లో వాస్తవాలు ఏదైనా బండి భగీరథ్ మాత్రం ఎట్టకేలకి పోలీసు ఎదుట హాజరయ్యాడు. ఆయన విచారణ ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు నుంచి అటు పిమ్మట నెక్స్ట్ జైలుకు కూడా తరలించారు. సో చెర్లపల్లి జైల్లో ఉన్నారు. నిన్న రాత్రి చెర్లపల్లి జైల్లో బండి భగీరథ్ నిందితుడు బండి భగీరథ్ని అప్పగించారు పోలీసులు. సో బండి భగీరథ్కి 14 రోజుల పాటుగా జ్యుడిషియల్ రిమాండ్ ఉండబోతోంది. ఇక మండే రోజు అంటే టుమారో రేపు బండి భగీరథ్ విషయంలో మళ్ళీ రెగ్యులర్ బెయిల్ కోలే అవకాశం ఉంది. ఇటు బండి భగీరథ్ తరపు న్యాయవాదులు, అటువైపు పోలీసులు కస్టడీ కోరే అవకాశం ఉంది. సో అప్పా జంక్షన్ దగ్గర ఎగ్జాక్ట్గా 17 కిలోమీటర్ దూరంలో, శంషాబాద్ నుంచి ఎగ్జాక్ట్గా 17 కిలోమీటర్ దూరంలో అప్పా జంక్షన్ దగ్గర బండి భగీరథ్ అరెస్ట్ అయ్యాడు. బండి భగీరథ్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన ఢిల్లీ నుంచి వచ్చారా? అయితే మనకున్నటువంటి సోర్సెస్ కన్నా జరిగిన చర్చకు కానీ ఎక్కడ చూసినా కూడా ఢిల్లీకి వెళ్ళారు ఆయన. ఢిల్లీ నుంచి లుకౌట్ నోటీసులు జారీ చేయడంతోనే సడన్గా ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. అక్కడి నుంచి డైరెక్ట్గా ఇటు సేఫ్గా బయటకు వచ్చారు. ఆయన అరెస్ట్ కావడానికి, లొంగిపోవడానికి, పోలీసు లొంగిపోవడం కోసం బయలుదేరినట్టు తెలుస్తోంది. సో ఆయన దేశం వదిలి పారిపోవడానికి ట్రై చేసే అవకాశం ఉంది కాబట్టి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. సో లుకౌట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యం ఎటు వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి నేరుగా ఢిల్లీ నుంచి మళ్ళీ ఇక్కడ ల్యాండ్ అయినట్టు తెలుస్తోంది. సో మరి దానికి ఢిల్లీ వరకు వెళ్ళారా, ఇక్కడిక్కడే ఉన్నారా, ఇన్ని రోజుల పాటు ఎక్కడ తప్పించుకున్నారు ఏంటని తెలియాల్సి ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఒకసారి బండి సంజయ్ బండి భగీరథ్ లాయర్ కర్ణసాగర్ మాట్లాడుకొచ్చారు. ఏం మాట్లాడారు ఇచ్చాము. మేము దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ ఎనఫ్ ప్రూఫ్ టు షో. ఇవాళ రాత్రి 8:15
బండి సంజయ్ గారు ఆయన కుమారుడైనటువంటి బండి భగీరథ్ని యాంటన్ రెడ్డి గారు మరియు ఇద్దరం కలిసి పోలీసులకు సరెండర్ చేయడానికి తీసుకొచ్చి తనను పోలీస్ వాళ్ళకు ఎస్వటి పోలీస్ వాళ్ళకు సరెండర్ చేయడం జరిగింది. అక్కడి నుంచి పోలీస్ వాళ్ళు బండి భగీరథ్ని పేట్ బషీర్బాగ్ పిఎస్ తీసుకురావడం, అక్కడ వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం మిగతా ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడే మెడికల్ చెకప్ తర్వాత మెజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టడం జరిగింది. మెజిస్ట్రేట్ గారు కేస్ డైరీ యొక్క మొత్తం పూర్వపరాలు పరిశీలించిన తర్వాత బండి భగీరథ్కి 29th May వరకు రిమాండ్ విధించడం జరిగింది. లొంగిపోయారని చెప్తున్నారు, మీరే సరెండర్ చేశారంటున్నారు. పోలీసులు ఏమో మేము అరెస్ట్ చేశామని. ఈరోజు మీరు మీ ఛానళ్లలో డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీరే చూసారు ఏ రకంగా మేము తీసుకొచ్చి పోలీస్ వాళ్ళకి సరెండర్ ఏ రకంగా మేము తీసుకొచ్చి ఇచ్చామో మేము దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ ఎనఫ్ ప్రూఫ్ టు షో. మీరు లొంగిపోయినప్పుడు నేరుగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ రావచ్చు కదా, కేసు నమోదైంది అక్కడే కదా. మీరు మీ టీవీలలోనే ప్రసారం చేసినటువంటి విజువల్స్ తోటే ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ వీ ఆన్ అవర్ ఓన్ రెస్పెక్టింగ్ ది లా అండ్ హ్యావింగ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఆన్ ద జ్యుడిషియల్ సిస్టమ్ has surrendered before the court. పోలీసులు ఒత్తిడి వల్లే మీరు పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశారు. పోలీస్ స్టేషన్లో కాకుండా కోర్టులో కాకుండా పోలీసులకు రోడ్డుపై హ్యాండ్ ఓవర్ చేశారు. వీటన్నిటికీ మేము తర్వాత సమాధానం ఇప్పటి వరకు ఉన్నటువంటి విషయాలు జరిగిన విషయం మాత్రం మేము సరెండర్కు చేయడానికి రావడం పోలీస్ వాళ్ళు ఎస్ఓటి పోలీసు రైట్, మేము సరెండర్ కోసం వస్తూ ఉంటే పోలీసులు అక్కడ సరెండర్ చేసాం అక్కడే అప్పా జంక్షన్ దగ్గర అని చెప్పి అంటున్నారు. కొంతమంది రిపోర్టర్ కూడా క్వశ్చన్ చేస్తున్నారు అక్కడ నుంచి. మీరు డైరెక్ట్గా పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైతే ఇక్కడికే నేరుగా రాకుండా ఎందుకు అప్పా జంక్షన్ దగ్గర సరెండర్ చేశారన్నప్పుడు మేము వస్తూ ఉన్నాం, సో పోలీసు అక్కడ ఉన్నారు, అప్పగించామని చెప్పి కర్ణసాగర్ చెప్తున్నారు. అడ్వకేట్ కర్ణసాగర్ బండి లాయర్ ఆయన. సో బండి లాయర్ చెప్తున్న మాటలు ఇవి. మరోవైపు అటు ప్రస్తుతానికి చెర్లపల్లి జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు బండి భగీరథ్. నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన ఇక్కడికి తరలించినట్టు తెలుస్తోంది. యాజ్ ఆఫ్ నౌ ఇంకా దీనిపైన క్లారిటీ రావాలి. ఏదైనా వేరే దేశానికి పారిపోవడానికి చూసాడా, లేదంటే ఢిల్లీ నుంచి వచ్చాడా, ఎందుకు ఆయన ఇన్ని రోజుల పాటుగా సైలెంట్గా ఉండాల్సి వచ్చింది, నిజంగా వాళ్ళ దగ్గర కంప్లీట్ మెటీరియలైజ్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఎవిడెన్స్ ఉంది అని చెప్పి మొదటి నుంచి చెప్తున్న నేపథ్యంలో ఎందుకు అటు హైకోర్టులో సమర్పించలేదు, ఎందుకు ఇప్పుడు మేడ్చల్ కోర్టులో సమర్పించలేదు, నిజంగా ఉంటే వాటిని కోర్ట్స్ కన్సిడర్ చేశాయా లేదా? సో ఎటకెలకి మైనర్ అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమైపోయింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు ఈ విషయం పైన. సో ఆయన్ని ఇన్వెస్టిగేట్ చేసాం, ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కొన్ని విషయాలు బయటపడ్డాయి. ఆ విషయాలు బయటపడిన వెంటనే మేము కోర్టులో హాజరుపరిచాం, కోర్టులో నుంచి నేరుగా జైలుకు తరలించామన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఉన్నారు. ఇన్నారెడ్డి, సో ఎటకెలకి ఆ బండి భగీరథ్ విషయంలో ఆయన్ని రిమాండ్కి తరలించడం జరిగింది. సో ఇప్పుడు పోలీసులు అన్ని రకాలుగా ఇన్వెస్టిగేషన్ చేశారు, కానీ బండి భగీరథ్ ఇక్కడ అరెస్ట్ అయ్యాడా, పోలీసులు ఆయన్ని వెతికి పట్టుకున్నారులే అంటే తనే లొంగిపోయాడా? సో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన వస్తున్నట్టు తెలుస్తోంది. ఏదైనా దేశానికి పారిపోవడానికి ఆయన ప్రయత్నం చేస్తుండగా ఇలా జరిగిందా, లేదంటే ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చారు, హైదరాబాద్ నుంచి ఇక్కడ అరెస్ట్ కావడానికి సిద్ధమయ్యారు అన్నట్టుగా తెలుస్తోంది. దీంట్లో వాస్తవాలు ఏంటి? మనోజ్, మనం సైబరాబాద్ కమిషనర్ రమేష్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది, అరెస్ట్ చేశామని చెప్పాలి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, అంటే టెక్నికల్ గా అయినా ఎక్కడైనా దారి మధ్యలో ఉన్న పోలీసులకు అప్పచెప్పే అవకాశం ఉందా? లేదు. పోలీస్ స్టేషన్కి అప్పచెప్తారు, లేదంటే ఉన్నతాధికారుల దగ్గర అప్పచెప్తారు. అలా కాకుండా దారి మధ్యలో రోడ్డు మీద అప్పచెప్పడం అనేది మాత్రం అది కరెక్ట్ కాదు. మనం సైబరాబాద్ కమిషన్తో మాట్లాడినప్పుడు మేము ఆల్రెడీ సాయంత్రం దాకా టైం ఇచ్చాము, ఆయన ఎంతప్పటికీ రాకుండా ఉండే వరకు ఆయన ట్రాక్ చేసుకుంటూ వస్తాం. మనం గత 2 రోజులు చెప్పుకుంటూనే ఉన్నాం, పోలీసుల కన్నసన్నల్లోనే ఉన్నాడు, అతను ట్రాక్ చేస్తున్నారని చెప్పేసి. అతను ఎప్పుడైతే ఈ అప్పా జంక్షన్ దగ్గర ఉన్నాడని తెలియగానే ఇమ్మీడియట్ గా అతన్ని పట్టుకుని అక్కడే కార్ ఆపేసి పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ లొంగిపోవడం అంటూ జరగలేదు. అయినా ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి మనోజ్, రోడ్ల మీద లొంగిపోవడం అంటే ఎక్కడన్నా ఉందా? ఆయన టెర్రరిస్టా, లేకపోతే ఆయన పెద్ద క్రిమినల్ అయితే కాదు కదా, మామూలు సామాన్య మనిషే కదా. ఆయన్ని రోడ్డు మీద పోలీసులకు అప్పచెప్పడం అనేది చరిత్ర లేదు, వీళ్ళు కొత్తగా క్రియేట్ చేస్తా ఉన్నారు. నేను పర్సనల్ గా సైబరాబాద్ కమిషన్ తో మాట్లాడినప్పుడు మేము ట్రాక్ చేస్తున్నాము, అతను పలానా ఏరియాలో ఉన్నాడు అని చెప్పని తెలియగానే ఒకవేళ
ఎక్కడ మిస్ అయ్యి ఎటన్నా వెళ్ళిపోతాడేమో పారిపోతాడేమో అని చెప్తున్న నేపథ్యంలో అతన్ని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది మాత్రం చాలా క్లియర్ గా నేను పర్సనల్ గా సైబరాబాద్ కమిషనర్ రమేష్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు నాకు ఆయన చెప్పిన సమాధానం. ఎగ్జాక్ట్లీ గుడ్ పాయింట్ రెడ్డి. అంటే నిజంగానే ఆ అదుపులోకి తీసుకున్నారు అనే రకంగా సిపి చెప్తున్నారు. ఇక్కడ అనుమానాలు ఏంటంటే నిజంగానే తను పోలీసు కేసు నమోదని పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో సైబరాబాద్ కమిషనరేట్లోకి అది వస్తుంది. అయితే కమిషనరేట్ తీసుకొచ్చి అప్పజెప్పాలి. నిజంగానే కుటుంబీకులు కానీ అడ్వకేట్స్ కానీ అప్పజెప్పాల్సి వస్తే, లేదు పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో అప్పగించాల్సి వస్తుంది. నడి రోడ్డు మీద మధ్యలో ఇలా అప్పగించడం అంటేనే పోలీసు నిఘా పెట్టి పట్టుకుని తెలుస్తోంది. ఇంకొక సోర్స్ నాకు కొంతమంది పోలీస్ అధికారులు నేను ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా సుమారుగా 3 రోజుల క్రితమే ఎస్ఓటి పోలీసు ఆయన ఎక్కడున్నారో గుర్తించారు. కానీ సమయం కోసం చూశారు. 3 రోజుల తర్వాత ఆయన పక్కాగా హైదరాబాద్లో ఒక పలానా కారులో వెళ్తుండగా ఆయన్ని అరెస్ట్ చేశారన్నట్టుగా చెప్తున్నారు. ఇస్ దట్ ట్రూ? 3 రోజుల క్రితం నుంచే ఈ నిఘా కొనసాగిందా? ఎస్ మనం గమనించవచ్చు. నేను 3 రోజుల నుంచి మనం చెప్తూనే ఉన్నాము, పోలీసుల నిఘా కంటిన్యూస్ కొనసాగుతూనే ఉంది. నిన్న చాలా వరకు సమయం ఇచ్చారు, వస్తాడులే లొంగిపోతాడులే అని చెప్పని సమయం ఇచ్చారు. అయితే అతను ఆ సమయాన్ని యూటిలైజ్ చేసుకోకుండా అతను ఒక అన్కండిషనల్ గా అడ్వకేట్లతో వెళ్తున్నాడు చెప్పి సమాచారం తెలుసుకొని ట్రాక్ చేసి రోడ్డు మధ్యలో కారు ఆపి అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అసలు ఎక్కడన్నా సరే నడి రోడ్డు మీద పోలీసులకు సరెండర్ చేసిన చరిత్ర అసలు ప్రపంచ చరిత్ర అలాంటి సంఘటనలు లేవు. కానీ వాళ్ళు ఆ రకంగా చెప్పడం అనేది మాత్రం నిజంగా ఒక రకంగా చెప్పాలంటే హాస్యాస్పదంగా ఉంది. మరొక విషయం కూడా మనోజ్, ఆల్రెడీ హైకోర్టులో వీరు ఇంట్రీమ్ బెయిల్ పిటిషన్ వేశారు, రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేశారు. ఇంట్రీమ్ పిటిషన్ ఏమో ఇప్పుడు ఇవ్వలేమని చెప్తారు స్పష్టంగా అర్ధరాత్రి పూట హైకోర్టు జడ్జి గారు చెప్పడం జరిగింది. అదే కాకుండా చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మొత్తంగా పోలీసులు అరెస్ట్ చేస్తారు, ఎందుకంటే ఇక్కడ పోలీసుల వైఫల్యం కూడా కనబడుతోంది అనే రకంగా అందరు చర్చించుకున్నారు. ఎందుకంటే స్వయంగా బండి సంజయ్ కుమారే భగీరథ్ ప్లీజ్ ఒకసారి ట్వీట్ ప్లే చేయండి. నేను పోలీస్ అయితే లొంగిపోయాడు, అరెస్ట్ కాలేదు అని చెప్తున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. కాబట్టి అక్కడ తెలంగాణ పోలీసుల పైన మచ్చపడబోతోంది. తెలంగాణ పోలీసులు 9 రోజులైన ఒక వ్యక్తిని పట్టుకోకపోవడం అనే విషయం పైన ఫెయిల్ అయినట్టుగా పబ్లిక్ కూడా భావించే అవకాశం ఉంది. కాబట్టి ఇది సిపి మీకు చెప్తున్న ప్రకారంగా అరెస్టే, ఇది లొంగిపోవడం కాదు, అంతేనా? ఎస్ మనోజ్, ఎందుకంటే మనం గమనించవచ్చు, ఎప్పుడైతే తెలంగాణ పోలీసులు పెద్ద టెర్రరిస్టులను అరెస్ట్ చేసిన క్రమాన్ని మనం చూసిన పరిస్థితుంది. మన దగ్గర ఉన్న టెక్నాలజీ కానీ, మన దగ్గర ఉన్న ఎఫిషియెంట్ ఆఫీసర్స్ కానీ, ఎందుకంటే ఇది సెన్సిటివ్ కేసు, తర్వాత ఈ విషయంలో ఆచూచి వ్యవహరించాలని చెప్పి అన్న ఆ విషయంలోనే దాదాపుగా ఎప్పటి నుంచో ట్రాక్ లో ఉన్నాడు. మనం కూడా గతంలో చాలాసార్లు కూడా ఇదే విషయాన్ని పదే చెప్పడం జరిగింది. కాకపోతే ఏంటంటే అక్కడ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి రేపు ఒక కోర్టులో జరుగుతున్నప్పుడు కనుక అరెస్ట్ చేస్తే, కోర్టులో విచారణ జరుగుతుండగా అరెస్ట్ చేశారని చెప్పని కొన్ని ఎలిగేషన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ చూసి వ్యవహరించుకుంటా చివరికి ఎప్పుడైతే కోర్టు స్వచ్ఛందంగా ఈ కేసులో నేను ఇంట్రీమ్ బెయిల్ ఇవ్వలేదని చెప్పిన తర్వాత ఒకరోజు సమయం కూడా ఇచ్చారు. అప్పటికి మనం గమనించాలి మనోజ్, రేవంత్ రెడ్డి గారు స్పష్టమైన ఒక అవకాశం ఇచ్చారు. పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద తీసుకెళ్లి అప్పగిస్తే బాగుంటుంది, లేకపోతే అది మంచిగా ఉండదు అని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో కూడా పోలీసులు కూడా రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు సమయం ఇచ్చారు. కానీ వీళ్ళ సమయాన్ని యూటిలైజ్ చేసుకోకుండా వాళ్ళు ఇలా రోడ్ల మీద మళ్ళీ వస్తాను, ఒకసారి హోల్డ్ లో ఉండండి. సో ఒకసారి మనం బండి సంజయ్ ట్వీట్ చూద్దాం ఒకవైపు, ఇంకోవైపు పోలీసులు ఇచ్చే స్టేట్మెంట్. ప్రెస్ నోట్ ఇది, నా చేతిలో కూడా ఉంది ఆ ప్రెస్ నోట్. సో పోలీసులు విడుదల చేసినట్టు ఒక ప్రెస్ నోట్ ఇది. సో ప్రెస్ నోట్ ఇన్ క్రైమ్ నెంబర్ 684/226 అండర్ సెక్షన్ 64 of 2 of M 74/75 BNS and section 5 of 1 read with 6 of POCSO Act 2012 of Pate Bashirabad. So దీంట్లో ఏముంది? The accused was produced before the IO. Who examined him in the presence of Panch witness in the PS. The accused admitted to have committed the said offence. The accused admitted, తను ఒప్పుకున్నాడు టు హ్యావ్ కమిటెడ్ ద సెడ్ ఆఫెన్స్, ఈ యొక్క క్రైమ్ కి పాల్పడ్డట్టుగా, ఈ అఫెన్స్ కి పాల్పడ్డట్టుగా ఒప్పుకున్నాడు. హెన్స్ ద ఐఓ అరెస్టెడ్ హిమ్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మెడికల్ ఎగ్జామినేషన్ ద అక్యూజ్డ్ భగీరథ్ వాస్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ ద మెజిస్ట్రేట్ హూ రిమాండెడ్ హిమ్ టు ది జుడిషియల్ custody. So efforts were made for the apprehension of the accused and various teams were sent to Karimnagar, Delhi and other police stations, other places. The teams also searched for the accused in various other places where he frequented, including those houses belonging to his acquaintances. A lookout circular was also issued by the investigation officer. On reliable information that the accused was moving near police academy. Pakka information undi maaku antunnaru polisulu. So PCR full ga play cheyandi okasari anta. So dantlo
మాకు పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది, నానక్రామ్ పోలీస్ అకాడమీ నానక్రామ్ గుడి దగ్గర బండి వెళ్తున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో బేస్డ్ ఆన్ ద రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది ఎస్ఓటి టీమ్ ఆఫ్ సైబరాబాద్ అప్రిహెండెడ్ ద అక్యూజ్డ్ భగీరథ్. సో మేమే పట్టుకున్నాము, ఇది స్టేట్మెంట్ పోలీసుల వైపు నుంచి. నియర్ టెక్ పార్క్ మంచిరేవుల అండర్ నార్సింగి పోలీస్ లిమిట్స్ ఆఫ్ సైబరాబాద్ అండ్ టుక్ హిమ్ ఇంటూ కస్టడీ. 8 గంటల 15 నిమిషాలకే ఆయన్ని పట్టుకున్నాము, మాకు పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది, మాకు ఇన్ఫర్మేషన్ ఉన్న మూలంగానే మేము వెంబడించి ఆయన్ని పట్టుకున్నామని చెప్తున్నారు. సో ఇట్స్ నాట్ సరెండర్, ఇట్స్ అరెస్ట్ అనేది పోలీస్ స్టేట్మెంట్ ద్వారా అర్థమవుతోంది. మీరు రెడ్ కలర్ సర్కిల్, హోల్డ్ ఆన్ ప్లీజ్. సో ఆ రెడ్ కలర్ సర్కిల్ దాని ఆ బాక్స్ పైన చూడండి, హోల్డ్ ఆన్ ప్లీజ్ హియర్. సో దాంట్లో చూడండి ఒకసారి ఆ స్టేట్మెంట్ మీకు చూపిస్తాను మళ్ళీ. సో పోలీసులు ఇచ్చినటువంటి అఫీషియల్ ప్రెస్ మీట్ సంబంధించిన స్టేట్మెంట్ ఇది. దాంట్లో డైరెక్ట్గా పోలీసులు ఏం చెప్తున్నారు? ఆన్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ that the accused was moving near police academy, Bandi was organized today based on reliable information. Right, okkasari. Yes, please move on. Right, okkasari hold cheyandi. Right, our red color box paina chudandi, on reliable information that the accused was moving near police academy, Naka Bandi was organized today. Yes, sir. Based on reliable information, the SOT team of Cyberabad apprehended the accused Bhagirath. మాకున్న ఇన్ఫర్మేషన్తో SOT టీమ్స్ వెళ్ళి అదుపులోకి తీసుకున్నాయి నియర్ టెక్ పార్క్ మంచిరేవుల అండర్ నార్సింగి PS లిమిట్స్ ఆఫ్ సైబరాబాద్ and took him into custody at 8:15 PM on 16th May 2026 and shifted him to Pet Bashirabad police station. Exactly. అరెస్ట్ ఇది సరెండర్ కాదు అనేది పోలీసులు చెప్తున్నమాట. సో బండి సంజయ్ స్వయంగా ఆయనే గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చుకుంటారు, ఆయన గురించి మాట్లాడొద్దని చెప్పి ఆయన రియాక్ట్ అవుతారు మళ్ళీ. సో పబ్లిక్ని కూడా డైవర్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా అది అరెస్ట్ కాదు, అది సరెండర్ అని చెప్పి ఆయన చెప్తారు. సో ఇటు అడ్వకేట్స్ని క్వశ్చన్ చేసినప్పుడు, రిపోర్టర్స్ క్వశ్చన్ చేసినప్పుడు కూడా అడ్వకేట్ కూడా మేమే వచ్చి సరెండర్ అయ్యాం, విజువల్ మీరే చూస్తారు కదా అంటున్నారు. ఇక్కడ విజువల్ చూడండి, అక్కడ ఆ రెడ్ కలర్ సర్కిల్లో కనబడుతున్న వ్యక్తి ఆయన భగీరథ్, నిందితుడు ఆయనే. సో ఫుల్ టీషర్ట్తో పైన క్యాప్ వేసి ఫేస్ మాస్క్ ధరించిన వ్యక్తి ఆయనే భగీరథ్. సో భగీరథ్ అక్కడి నుంచి డైరెక్ట్గా పోలీసులు తమ వాహనాల్లో ఎక్కించుకొని, అంటే తమకు సంబంధించిన వాహనాలు ఎక్కించుకొని అక్కడి నుంచి డైరెక్ట్గా పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ తరలించారు. పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ నుంచి అక్కడ అడ్వకేట్ కూడా ఉన్నారు అక్కడ డైరెక్ట్గా స్వయంగా అడ్వకేట్ కూడా ఉన్నారు. అక్కడ ముందు పోలీస్ వాహనం ఒకటి ఉంది. సో ఆ పోలీస్ వాహనంలోనే అడ్వకేట్తో సహా భగీరథ్ పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. అక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా ఎంక్వైరీ చేశారు. కింద మీకు సర్కిల్లో కనబడుతున్న బాక్స్ చూడండి. yes, hold on. The accused was produced before the IO who examined him in the presence of Panch witness. yes, ఇక్కడ మీకు ఆ బాక్స్ లో కనబడుతుంది చూడండి. The accused admitted to have committed the said offense. అక్కడ నిందితుడు ఈ అఫెన్స్ చేశావా అంటే ఒప్పుకున్నాడంట. సో దెన్ IO arrested him and surrendered. Medical examination పూర్తయిన తర్వాత the accused was produced before the magistrate who remanded him to the judicial custody. సో ఇక్కడ ఆ నిందితుడు ఒప్పుకున్నాడు ఈ క్రైమ్ చేసినట్టుగా, నిందితుడిని మేము పట్టుకున్నామని పోలీసులు చెప్తున్నారు. బట్ ఇట్స్ కంప్లీట్లీ డీవియేటింగ్, లొంగిపోయాడు అని చెప్పినట్టుగా బండి సంజయ్ కుమార్ ట్వీట్ చేశారు. ఆయనే గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చుకుంటారు నా గురించి మాట్లాడొద్దని చెప్పి, మళ్ళీ ఆయన ఈ కేసు గురించి మాట్లాడతారు కూడా. సో ఇక్కడ ఆయన కేసు గురించి మాట్లాడాడు కాబట్టి ఆయన పేరు తీసుకోవాల్సి వస్తుంది. లేదంటే ఆయన కేంద్ర మంత్రి కుమారుడు బండి సంజయ్ కుమారుడు అని చెప్పి ఇన్ని రోజుల వరకు మనం మాట్లాడుకున్నాం. సో మళ్ళీ ఏదేమైనా ఇప్పుడు బండి భగీరథ్ మాత్రం 14 రోజుల కస్టడీలో ఉండే అవకాశం ఉంది. సో రేపు మండే రోజు మళ్ళీ ఆయన గురించి రెగ్యులర్ బెయిల్ కోరే అవకాశం ఉంది. మరి బెయిల్ దొరుకుతుందా లేదా చూడాలి. యాజ్ ఆఫ్ నో బెయిల్ ఇచ్చే అవకాశం అయితే లేదు. సుమారుగా కస్టడీ కోరబోతున్నారు పోలీసులు. కస్టడీ తీసుకొని మళ్ళీ విచారిస్తారు. కస్టడీ తర్వాత ఏం జరిగిద్దో చూడాలి. సో బండి భగీరథ్ అరెస్ట్ అవ్వడం చూస్తూ ఉంటే మీకు చాలా వరకు ఎవరైతే చాలా మంది కూడా హై ప్రొఫైల్, లో ప్రొఫైల్, చాలా వరకు ఈ కేసులో ఎటువంటి అరెస్టులు ఉండవు, అంతా తూచ్, ఒక కేంద్ర మంత్రి కుమారుడు కాబట్టి ఎవరు పట్టించుకోరు, అంతా ఒకటైపోతారు అనుకున్న వాళ్ళు మీ ఆలోచన తీరును మార్చుకున్నారా? చట్టం ముందు అందరూ సమానమైన రకంగా ఇప్పటికైనా నమ్ముతున్నారా? మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పి ఈ అరెస్ట్ తర్వాత మీకు నమ్మకం కలిగింది? అట్ ది సేమ్ టైం బండి భగీరథ్ ఈ క్రైమ్లో పార్టిసిపేట్ చేయడానికి, లేదు ఈ రకంగా ఆయన ఈ పరిస్థితికి దారి తీయడానికి, ఈ రకంగా ఆయన ఆ అఫెన్స్ని ఒప్పుకోవడానికి ఆయనని ప్రేరేపించిన ఎవరైనా ఉన్నారా? లేదు ఆయన ఈ రకంగా మారిపోవడానికి, ఆయన ఇంతలా ప్రవర్తించడానికి ఎవరు కారణం అని మీరు అనుకుంటున్నారు? ప్లీజ్ డూ కామెంట్. ఇప్పటి వరకు ఉన్నటువంటి విషయాలు జరిగిన విషయం మాత్రం మేము సరెండర్కు చేయడానికి రావడం, పోలీస్ వాళ్ళు ఎస్ఓటి పోలీస్ వాళ్ళు తీసుకోవడం, ఎస్ఓటి పోలీస్ వాళ్ళకి సరెండర్ చేయడం, ఎస్ఓటి పోలీస్ వాళ్ళు పేట్ బషీర్బాగ్లో తనను తీసుకురావడము, తనతో పాటు మేము రావడము,
బండి భగీరథ్ గారిని అరెస్ట్ చేస్తున్నట్టు అరెస్ట్ ఇంటిమేషన్ కూడా నాకే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరిగింది. కోర్టు 14 క్లియర్ గా అంటే మీరు లీగల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు తర్వాత మీరు క్లియర్ గా లొంగిపోవాలనుకుంటే నేరుగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కే రావచ్చు కదా, ఎందుకు అప్ప దగ్గర ఎస్ఓటి పోలీసులను ఎందుకు ఆశ్రయించాలి? మేము ఆశ్రయించడం లేదు, వాళ్ళ దగ్గర వాళ్ళే మా దగ్గరకు వచ్చారు. సార్ ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారా పోలీసులు? కన్ఫెషన్ అన్ని ప్రొసీజర్ ప్రకారం అన్ని రికార్డ్ చేయడం జరిగింది. అంటే మీరు ఆధారాలు ఇస్తారని కదా, ఏమైనా ఆధారాలు ఇచ్చారా, ఏమైనా చేశారా? డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మేము ఆధారాలు సమర్పిస్తాం. అంటే రిమాండ్ మీరు ఏమన్నా అంటే రిమాండ్ రిజెక్ట్ చేయాలని కోరేటువంటి అవకాశం మీరు ప్రయత్నం చేయలేదా? బెయిల్ పిటిషన్ మేము నెక్స్ట్ వర్కింగ్ డే రోజు వేస్తాం. ఇప్పుడు కస్టడీ వాళ్ళు ఏమన్నా కస్టడీ డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ కస్టడీలో కోర్టు ముందు ఒకవేళ పోలీస్ వారు కస్టడీ పిటిషన్ ఫైల్ చేస్తే మేము పోలీస్ వారికి ఇన్వెస్టిగేషన్కి పూర్తిగా సహకరించడానికి రెడీగా ఉన్నాం. జ్యుడిషియల్ సిస్టమ్ చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU